లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఒకవైపు నిశ్చితార్థాలు, పెళ్లిళ్ళు, మరోవైపు బ్రేకప్లు, విడాకులు, ఇలా నిత్యం ఏదో ఒక సెన్సేషన్ న్యూస్ తో సినీ ఇండస్ట్రీ మీడియాలో హైలైట్ అవుతూనే ఉంది. మొన్న జయం రవి విడాకుల వార్తలు వినిపించగా, మరోవైపు జాగర్లమూడి క్రిష్ పెళ్లి పీటలెక్కిన సంగతి తెలిసిందే. ఇక నిన్నటికి నిన్న శ్రీసింహ మురళీమోహన్ మనవరాలితో నిశ్చితార్థం జరుపుకోగా, మరోవైపు కీర్తి సురేష్ పెళ్లిపీటలెక్కుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇవన్నీ ఇలా ఉండగా, తాజాగా ఈ లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్ 29 ఏళ్ల తమ అనుబంధానికి ముగింపు పలుకుతూ తన భార్యకి విడాకులు ఇస్తున్నాడన్న వార్తలు ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. పెళ్లిళ్లు చేసుకునేది విడాకులు తీసుకోవడానికి అన్నట్టుగా ఉంది ప్రస్తుతం పరిస్థితి. వేద మంత్రాల నడుమ ఫాస్టర్ల సమక్షంలో ఖాజీల మధ్యలో ఒకటైన జంటలు, ఏళ్ల తరబడి కలిసి ఉన్న దంపతులు, పెళ్లేడు పిల్లలున్న తల్లిదండ్రులు, ఇలా ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే అసలు ఏ జంట ఎప్పుడు విడాకులు తీసుకుంటున్నామంటూ ప్రకటిస్తారో తెలియట్లేదు. రోజా, బాంబే, దిల్సీ అంటూ తన మ్యూజిక్ తో సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేసిన సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ తాజాగా ఈ ఆస్కార్ అవార్డు విజేత కూడా తన భార్యకు విడాకులు ఇస్తున్నట్టు ప్రకటించడం ఇప్పుడు మీడియాలో సెన్సేషన్ అవుతుంది. ఈ నిర్ణయంతో రెహమాన్, ఆయన భార్య సైరా బాను తమ 2 దశాబ్దాల వివాహ బంధానికి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు సైరా బాను లాయర్ వందనా షా మంగళవారం రాత్రి కీలక ప్రకటన విడుదల చేశారు. పెళ్లైన చాలా ఏళ్ల తర్వాత భర్త ఏఆర్ రెహమాన్ నుంచి విడిపోవాలని సైరా బాను కఠిన నిర్ణయం తీసుకున్నారన్నారు. ఒకరిపై మరొకరికి గాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ దంపతుల మధ్య తలెత్తిన ఇబ్బందికర పరిస్థితులు ఇద్దరి మధ్య దూరం పెంచాయని, ఈ పరిస్థితిలో కలిసి ఉండలేమంటూ రెహమాన్, సైరా బాను విడాకుల నిర్ణయం తీసుకున్నట్టు చెప్పుకొచ్చారు. అయితే ఏఆర్ రెహమాన్ కూడా విడాకులపై స్పందించారు. తమ వివాహ బంధం త్వరలోనే 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని భావించామని, కానీ అనూహ్య రీతిలో ముగింపు పలకాల్సి వచ్చిందన్నారు. పగిలిన హృదయాలు దైవాన్ని కూడా ప్రభావితం చేస్తాయని, తిరిగి యథాతథంగా అతుక్కోలేవని, ఈ కఠిన పరిస్థితులలో తమ ప్రైవసీని అర్థం చేసుకుంటారని భావిస్తున్నామంటూ ఎక్స్ వేదికగా తన బాధను వెళ్లగక్కారు ఈ లెజెండరీ మ్యూజిషియన్. ఇక 1995లో పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్న రెహమాన్, సైరా బానులకి ఖతీజా, రహీమా, అమీన్ అనే 3 పిల్లలున్నారు. ఈ విడాకుల ప్రకటనతో పిల్లల హృదయాలు ఎంత గాయపడతాయో ఆలోచించి ఉంటే అసలు ఆ దిశగా ఆలోచన చేసేవారే కాదేమో. For more videos like this, subscribe Big TV channel.